హాయ్ హలో అవర్ యూ ఆల్ ఆన్పాసి ఫ్యామిలీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మన ఫౌండర్స్ కానీ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉన్న డౌట్స్ ఏంటంటే, ఆ ఫస్ట్ డౌట్ వచ్చేసి ఆన్పాసి హెడ్ క్వార్టర్స్ ప్రెజెంట్ ఎక్కడ ఉంది. రెండో డౌట్ వచ్చేసి వేర్ ఆర్ ది టూ డేటా సెంటర్స్ మన పాస్ట్లో యాస్టర్ చెప్పారు. మనకి 2 డేటా సెంటర్స్ ఉన్నాయి, ఒకటి అయిపోయింది, ఇంకోటి ఉంది మనకి అని చెప్పారనమాట. ఎక్కడ ఉన్నాయి ప్రెజెంట్ అని అడుగుతున్నారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆన్పాసిలో బుర్జ్ ఖలీఫా మీద ప్రెజెంట్ షో జరుగుతుందా జరగట్లేదా, దుబాయ్లో మార్కెటింగ్ జరుగుతుందా జరగట్లేదా, మాల్స్లో మార్కెటింగ్ జరుగుతుందా జరగట్లేదా, అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు అక్కడ వర్క్ జరుగుతుందా జరగట్లేదా, అదొకటి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి లాస్ట్లో వరల్డ్ కప్ పార్ట్నర్షిప్ విత్ ఆన్పాసి తీసుకున్నారు కదా, ఈ వరల్డ్ కప్ పార్ట్నర్షిప్ విత్ ఆన్పాసి ఆ పార్ట్నర్షిప్ ఉందా, ఆ స్పాన్సర్స్ నిజమేనా, జరిగిందా, స్పాన్సర్షిప్ జరిగిందా, ఎగ్జాక్ట్లీ ఇది క్వశ్చన్ ఆన్సర్ ఉంది. నిజం చెప్పాలంటే ఇది జరిగింది, అది నిజమే కూడా. అది ఇదివరకు మనం టీవీలో కూడా చూసాం కూడా ఇది మనం. అండ్ అది క్వశ్చన్ లెస్ అనమాట. అది చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు ఇంకా అది. అండ్ దుబాయ్ కార్ రేసెస్ జరిగింది కదా, మార్కెటింగ్ జరిగింది కదా, వాళ్ళు మన స్పాన్సర్స్ అన్నారు, వాళ్ళు ఇప్పుడు ఉన్నారా, క్యాన్సిల్ చేసుకున్నారు స్పాన్సర్షిప్ అని కూడా అని అడుగుతున్నారు. అండ్ ఇంకోటి మన విత్డ్రాల్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు, మెయిన్ విత్డ్రాల్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. అండ్ ఓ కనెక్టింగ్ ఇంకా వరకు ఇంత రావట్లేదు, ఎందుకు, దానికి రీజన్స్ ఏంటని కూడా అడుగుతున్నారు చాలా మంది, చాలా రకాలుగా. మళ్ళీ ఇంకో క్వశ్చన్ చాలా మంది దాన్ని ఎకతలంగా మాట్లాడుతారు, ప్రెసెంట్ కొంచెం ఆ ఫౌండర్స్ ని కించపడుతున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఆన్పాస్ ఏదేదో అన్నారు కదా, ఓ కనెక్ట్ ఏదేదో అన్నారు కదా, మరి ఈ రోజు ఓ కనెక్ట్ ఎక్కడ ఉంది, మరి ఓ కనెక్ట్ మీరు అది ఇది చెప్పారు కదా, మాకు లింక్స్ షేర్ చేశారు కదా, ఓ కనెక్ట్లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పారు కదా, ప్రౌడ్గా చెప్పారు కదా, ఆ రోజు మేము ఇచ్చేసాము, మరి ఈ రోజు మరి ఓ కనెక్ట్ ఎక్కడ ఉంది, మరి టూర్ కూడా లేదు కదా, ఏమైంది మరి ఓ కనెక్ట్, అది ఇది అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆన్పాస్ అనేది కమర్షియల్ అప్లికేషన్ అనా, లేకపోతే ఫౌండర్స్ వరకే యూజ్ చేయాలా అని కూడా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు కమిషన్ అయితే ఇది క్వశ్చన్ లెస్ అనమాట, అదొకటి. మళ్ళీ ఆన్పాస్లో పాస్ట్లో యాస్టర్ చెప్పారనమాట, ప్రతి ఫౌండర్ కూడా డెబిట్ కార్డ్స్ అని వస్తాయి అని చెప్పారు. ఆ డెబిట్ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి అని కూడా మెయిన్ క్వశ్చన్ అదొకటి ఉంది, అది అడుగుతున్నారు కూడా. అండ్ ఆన్పాస్ వెబ్సైట్ ఎక్కడ ఉంది ప్రెసెంట్, మీకు వెబ్సైట్ కూడా లేదు, వెబ్సైట్ ఎక్కడ ఉంది ప్రెసెంట్, ప్రతి ఫౌండర్ కూడా క్వశ్చన్ చేసేది వెబ్సైట్ కూడా లేదు కదా ప్రెసెంట్, ఏమవుతుంది ఆన్పాస్లో అని భయపడుతున్నారు అని బాధపడుతున్నారు కూడా చాలా మంది వరకు కూడా, ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. మళ్ళీ అసలు మీ కమిషన్స్ అయ్యి, విత్డ్రాల్స్ అయ్యి, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నాడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. చాలా తట్టుకోలేకపోతున్నాయి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. ఇంకా నేను చదవట్లేదు కానీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. మళ్ళీ ఇంకోటి ఏమడుగుతున్నారంటే, యాసర్ ప్రామిస్ చేశారు కదా అన్ని చాలా ఈ 2024లోనే వచ్చేస్తాయి అని చెప్పారు కదా, 2025 కూడా వచ్చేసింది, ఇంతవరకు ఇన్కమ్ రాలేదు, ఇన్కమ్ పక్కన పెడితే కమిషన్స్ కూడా రాలేదు ప్రతి ఒక్కరికి కూడా అని చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ ఉన్నాయి మరి ప్రామిసెస్ ఎక్కడ ఉన్నాయి, చాలా వరకు ప్రామిసెస్ చేశారు కదా, మరి ఏంటి జరుగుతుంది, మరి కంపెనీ ఎత్తేసినట్ట, ఉన్నట్ట, జరుగుతున్నట్ట, జరగనట్ట, అప్డేట్స్ ఉన్నట్ట, లేనట్ట అని ఓ కనెక్ట్ వచ్చిద్దా రాదా, దాని మీద ఇన్కమ్ జనరేట్ అయిద్దా రాదా, మళ్ళీ ఆన్పాస్ ఓ కనెక్ట్ వచ్చినా కానీ అది కమర్షియలా లేకపోతే ఫౌండర్స్ వరకే యూజ్ చేస్తున్నారా అని చాలా వరకు చాలా డౌట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఆన్పాస్ మీద ఎవరు డౌట్లు ఏం పెట్టుకోకండి అండి, నిజంగా చెప్తున్నాను, లిటరల్ చెప్తాను. ఆన్పాస్ ఈ మేలో ఒక 1 month 2 monthsలో మీరు ఆన్పాస్ ఎలా చూడాలనుకుంటున్నారో దానికి మించే ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు. కానీ యాస్టర్ అనేది చాలాసార్లు చాలా రకాలుగా ఈ మంత్లో ఆ మంత్లో అని చెప్పారు, కానీ అది ఆ మంత్లో కన్వర్ట్గా ఎప్పుడు అవ్వలేదు, జరగలేదు కూడా, అది నిజమే. ఇంకోటి ఏంటంటే, ఏ యూట్యూబర్ చెప్పిన మాటలు కూడా మీరు నమ్మకండి, దాంట్లో వాస్తవం ఎంత ఉంది, రియాలిటీ ఎంత జరుగుతుంది, వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ జరుగుతుందా జరగట్లేదని ఒకసారి మీ మైండ్ కూడా ఒకసారి థింక్ చేయండి. అండ్ జరగదని నేను చెప్పట్లేదు, జరిగిద్ది, కానీ వాళ్ళు లేనిపోని హోప్స్ అని మీకు పెంచుతున్నారు. అది ఎప్పుడు కూడా మీరు ఎడిట్ అవ్వద్దు, ఆ హోప్స్కి మీరు ఎడిట్ అవ్వద్దు, మీ వర్క్ మీరు చేసుకోండి, మంచిగా ఉండండి. యాస్టర్ ఎప్పటి నుంచి చెప్తున్నారు, రీసెంట్గా జరిగిన మీటింగ్స్ కూడా తను అదే చెప్పాడు అనమాట. ఒక 6 monthsలో అలా రావచ్చు అనే అవకాశం ఉందని, 6 months అవ్వచ్చు, దానికన్నా ముందే అవ్వచ్చు అని కూడా తను చెప్పారనమాట. మీరు ఒక్కసారి ఇది కూడా మైండ్లో పెట్టుకున్నారు. ఇంకోటి ఏంటంటే, ప్రెసెంట్ ఉన్న ఫస్ట్ డౌట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆన్పాస్ ఇది ఎక్కడ ఉందని ప్రతి ఫౌండర్ కూడా అడిగే క్వశ్చనే. అడగపోయినా పాజిటివ్గా ఉన్నా కానీ మనసులో మదిలో ఉండే ఒక క్వశ్చన్ అది ఉండిద్ది అనమాట. ప్రెసెంట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందనేది, హెడ్ క్వార్టర్స్ అనేది ప్రెసెంట్ అయితే దుబాయ్లో ఉందని పక్కా నేను చెప్తాను. ఎందుకంటే అప్పుడు బుర్జ్ ఖలీఫాలో మనకి 2 floors అనేది ఉంది, అది నేను అక్కడే హెడ్ క్వార్టర్స్ కూడా ఉండిద్ది పక్కా నేను చెప్తాను. నేను మ్యాప్స్లో కూడా, గూగుల్ మ్యాప్స్లో కూడా చూశాను, అక్కడ చూస్తే బుర్జ్ ఖలీఫాలో 2 floors ఉన్నాయి అండ్ అవి హెడ్ క్వార్టర్స్ అని కూడా చూపిస్తుంది అనమాట. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డేటా సెంటర్స్ గురించి. అసలు డేటా సెంటర్స్ మనకు ఉన్నాయా, ఆన్పాస్కి ఉన్నాయా
అని చాలా ఫౌండర్స్కి చాలా రకాలుగా ఉన్నాయి. డేటా సెంటర్ లేకుండా అయితే ఆన్ పాసివ్ అనేది ఉండదు. బికాజ్ ఎందుకంటే డేటా కనెక్టివిటీ ఉండాలి కాబట్టి. డేటా సెంటర్స్ అయితే ఒకటైతే ఉంది, రెండోదైతే గురించి అయితే నాకు తెలియదు. బికాస్ ఎక్కడ కూడా రెండోదని కూడా సార్ చెప్పినా కానీ అది ఎక్కడ కూడా వ్యాలిడ్ అనిపించలేదు. ఎక్కడ కూడా ఆ పాయింట్ వ్యాలిడ్ అనిపించలేదు. అండ్ ఏ అప్డేట్ కూడా రెండో డేటా సెంటర్ గురించి అయితే రాలేదు ఇప్పటి వరకు అయితే. ఫస్ట్ అయితే స్టెబుల్ అయి ఉంది అని మాత్రం చెప్పారు, కానీ అప్పుడు డేటా సెంటర్ ఉన్నప్పుడు ఈకో సిస్టమ్ స్టెబుల్ చేస్తున్నారు. అది ఎంతవరకు ఇచ్చిందో ఎవరికి కూడా తెలియదు అనమాట. అది మాత్రం తెలియదు ఎవరికి కూడా. అండ్ ఇంకోటి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్లో మైండ్ ఉండేది హైదరాబాద్ తర్వాత దుబాయ్లో మార్కెటింగ్ జరుగుతుందా జరగట్లేదా, బుర్జ్ ఖలీఫా మీద యాడ్స్ వస్తున్నాయా రావట్లేదా. నిజం చెప్తున్నాను, లిటరల్ మీరు నమ్ముతారో నమ్మరో, మన బుర్జ్ ఖలీఫా మీద ప్రతిసారి యాడ్ షో జరిగినప్పుడు మనకి లైవ్ ఉండే. ఆ లైవ్ అనేది మనకి ఎలా చూపించేవాళ్ళు, ఆన్ పాసివ్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టేవాళ్ళు. చాలా ఆటలు సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేసిన ప్రతి దాంట్లో కూడా లైవ్ వచ్చేది బుర్జ్ ఖలీఫా మీద షో జరుగుతున్నప్పుడు. ఆ లైవ్ కూడా మనకు అప్లోడ్ చేసేవాళ్ళు అనమాట. ఇది బుర్జ్ ఖలీఫా మీద అనేది యాడ్ షో జరగట్లేదు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంత బడ్జెట్లో మన కంపెనీ అయితే లేదు, దాంట్లో నో డౌట్. బరాబర్ చెప్తాను నేను, బుర్జ్ ఖలీఫా మీద అయితే యాడ్స్ జరగట్లేదు, నో డౌట్. అండ్ వన్ థింగ్, ఇంకో క్వశ్చన్ వచ్చేసి స్పాన్సర్స్ మనకి మన దాంట్లో మన కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు స్పాన్సర్స్ ఉన్నారా లేరా అన్న క్వశ్చన్ చాలా మందికి చాలా రకాలుగా ఉందన్నమాట. స్పాన్సర్స్ అనేవాళ్ళు ఎక్కడికి పోరు. ఇప్పుడు మన ఫౌండర్స్ ఉన్నారు, మన ఫౌండర్స్ ఇన్వెస్ట్ చేసాం, మనం చేసింది చాలా చిన్న అమౌంట్ చేసాం, సరే చిన్న అమౌంట్ అనుకోండి, వాళ్ళకి అనుకోండి చిన్న అమౌంట్, మనకు పెద్ద అమౌంట్, వాళ్ళకి చిన్న అమౌంట్ అనుకోండి, చిన్న అమౌంట్ చేసాం. కానీ మనమే ఉన్నామంటే నమ్మకంతో వాళ్ళు స్పాన్సర్స్ ఉంటారా? వాళ్ళు పక్కా బరాబర్, వాళ్ళు కూడా స్పాన్సర్స్ కూడా అలాగే స్టిల్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ అప్డేట్స్ కోసం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకే. అండ్ ఇంకోటి అండి, గైటెక్స్లో జరిగిన మనకి ట్రేడ్ సెంటర్లో జరిగిన క్యాంపెయిన్ అయితే ఉందో, మార్కెటింగ్ అయితే ఉందో, అక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది ఫౌండర్స్ లాగే వెయిట్ చేస్తున్నారు. గైటెక్స్లో జరిగిన ప్రతి ఫౌండర్ కూడా, అంటే మన దాంట్లో జాయిన్ అయిన ప్రతి మెంబర్ కూడా, ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనలాగే వెయిట్ చేస్తున్నారు ప్రెసెంట్ ఆన్ పాసివ్ కోసం. ఎందుకంటే దుబాయ్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాట్ ఆన్ పాసివ్ గురించి వాళ్ళకి తెలుసు, దాని టెక్నాలజీ గురించి వాళ్ళకి తెలుసు అని మనకే తెలుసు. మనకన్నా కొంచెం వాళ్ళ టెక్నాలజీ కొంచెం వాళ్ళ ముందు ఉంటాయి కదా అన్నీ, మన ముందు ఏవి జరగట్లేదు కాబట్టి మనకు కొంచెం డౌట్ ఉంటుంది. వాళ్ళ ముందు అన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి కొంచెం డౌట్ క్లారిటీగా ఉండేది కదా. ఒకప్పుడు అన్నీ వాళ్ళ ముందు జరిగినాయి కదా. సో అందుకే వాళ్ళు చాలా ట్రస్ట్ చేస్తారు ఆన్ పాసివ్ అని. అండ్ మనం కూడా 100% ట్రస్ట్ చేస్తాం. కానీ ట్రస్ట్ చేయని వాళ్ళ గురించి నేను వచ్చేసి విత్డ్రాల్స్ గురించి. మనకి నిజం చెప్పాలంటే ఆన్ పాసివ్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ అప్డేట్స్ వింటూ ఉంటున్నారు ఎవరు ఉంటున్నారో వాళ్ళకి విత్డ్రాల్ గురించి వాట్ ఎప్పుడు వస్తాయి అనేది కొంచెం తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. అప్పుడప్పుడు చూసే వాళ్ళకి మ్యాక్సిమం తెలియదు అనమాట, అది మాత్రం నిజం. ఎందుకంటే కొంతమంది ఐడీస్ తీసుకుంటారు, ఎక్సిట్ అయిపోతారు, అది వచ్చేటప్పుడు వచ్చిద్ది, అప్పుడే తీసుకుందాం డబ్బులు, మన దాని గురించి అవసరం లేదు అని వస్తారు. వాళ్ళే ఒక నలుగురు వచ్చేసి, నేను అందరిని అనట్లేదు, సారీ ఫర్ దిస్, వాళ్ళే వచ్చి నాన్న కానీ మాటలని అనేసేస్తారనమాట. కామెంట్లో అయినా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి తెలియకుండానే మాట్లాడేసి నెగిటివ్గా మాట్లాడేస్తారనమాట. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆన్ పాసివ్ అనేది ఎక్కడికి వెళ్దో అక్కడే ఉండిద్ది, మనం చచ్చిపోయినా ఉండిద్ది, అది గుర్తుపెట్టుకోండి. విత్డ్రాల్స్ ఎందుకు రావట్లేదంటే మన మనీ స్ట్రక్ అవ్వడం వల్ల. ఒకటి, మన ఆన్ పాసివ్ కంపెనీ మీద ఒక బ్యాడ్ నేమ్ అనేది కేసు అయితే ఉంది, అది యూఎస్లో, అది మీ అందరికీ తెలుసు. నేను లాస్ట్ వీడియోలో కూడా నాకు చెప్పాను అనమాట. ఇది పిరమిడ్ స్కీమ్ కింద మన దాని మీద కేసు వేశారనమాట. స్పాన్సర్షిప్స్ మీద కూడా కేసు వేశారు. కొంతమంది ఒక చిన్న కంపెనీలు వచ్చేసి మన కంపెనీ మీద స్పాన్సర్స్ తీసుకున్న వాళ్ళు చేసేవాళ్ళు వేశారు కేసు, అది ఉంది, అది లీగల్ అని ప్రజెంట్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. విత్డ్రాల్స్ అనేది ఎక్కడ స్ట్రక్ అవడం వల్ల జరిగింది, కానీ విత్డ్రాల్స్ రాకుండా అయితే ఉండవు, కమిషన్స్ రాకుండా అయితే ఉండవు. ఏ రోజుకైనా కానీ మీ వ్యాలెట్లో ఉంటే ఆ డాలర్స్ మీ దాంట్లో పడతాయి, ఓకేనా. నా కింద ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు, అవి నాకు పడ్డాయి, డాలర్స్ పడ్డాయి. అంతేకాని నాకు విత్డ్రాల్స్ అయితే రాలేదు, విత్డ్రా అయితే అవ్వలేదు, కానీ నా అకౌంట్లో ఉన్నాయి అంతే. ఇంకోటి ఏంటంటే, ఎవరు కూడా ఎంఎల్ఎన్ స్కీమ్ మీద ఆన్ పాసివ్ని చూడొద్దు, ముందే చెబుతున్నాను, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఇది ఎంఎల్ఎం కంపెనీ కాదు, ఆ స్ట్రక్చర్ కూడా కాదు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. నిజంగా చెబుతున్నానండి, నాకు జరిగిన సిచ్యువేషన్ నేను చెప్తాను. ఓ కనెక్ట్ మన ఆన్ పాసివ్ గురించి చాలా రూడ్గా మాట్లాడిన నా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారనమాట. అది రాదు చేయదు అన్నారు. కానీ ఒకనొక టైంలో నేను వాళ్ళకి చాలా వరకు ఓ కనెక్ట్తో సమాధానం చెప్పాను అనమాట. కానీ
ఈ రోజు నేను మళ్ళీ ఫేస్ చేస్తున్నాను అనమాట. అలాంటి మాటలు, రివర్స్ మాటలు నాతో మళ్ళీ మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఫేస్ చేస్తున్నా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి అప్పుడు ఓకనెట్తో మనం రన్ చేసాం, బాగా రన్ చేసాం, మీటింగ్స్ అటెండ్ అయ్యాం, మేము కూడా మీటింగ్స్ పెట్టుకున్నాం, వాళ్ళకి లింక్స్ నేను షేర్ చేసేవాడిని. బట్ ఈ రోజున అవును కనెక్ట్ లేదు అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి. వాళ్ళకి నేనేం ఆన్సర్ చెప్పలేను. బికాస్ ఎందుకంటే నేను ఆన్సర్ చెప్పినా వాళ్ళు వినే స్టేజ్లో లేరు. ఎందుకంటే దీన్ని స్కామ్, ఫ్రాడ్ కింద లెక్కేస్తారు వాళ్ళు. ఆన్పౌండ్ స్కామ్ అన్నా, ఫ్రాడ్ అన్నా, కంపెనీ తిప్పేసిందన్నా, ఏమన్నా పర్లేదు, వాగే వాళ్ళు వాగుతూనే ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం చాలా మన బ్రెయినే, మన మైండే పాడైపోయింది. ఎప్పుడైనా ఫౌండర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్ పాసివ్ మీద ఎప్పుడైనా ట్రస్ట్ పెట్టుకోండి. ఓకేనా? మీరు ఫేస్ చేస్తున్నారు, నాకులాగా మీరు ఫేస్ చేయొచ్చు, ఇంటి పక్కడితోనూ, ఇంటి ఎదురుతోనూ, ఫ్రెండ్స్తోనూ ఫేస్ చేయొచ్చు. కానీ మీ ఇంట్లో కూడా మీరు మాట ఇవ్వచ్చు అనమాట ఆన్ పాసివ్ మీద. ఎందుకంటే నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను, మనీ వస్తాయి, దాంట్లో ఆశపడి మీలా నాకులాగా మీరు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు దీంట్లో. ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు, మీ పని మీరు చూసుకోండి, సరేనా? ఆన్ పాసివ్ వచ్చిద్ది, మనకు మనీ ఇచ్చిద్ది, దాంట్లో నో డౌట్ అండి, దాంట్లో నో డౌట్. ఓకేనా? యాష్ సార్ విజన్ వేరు, మన యూట్యూబర్స్ కూడా, యాష్ సార్ కూడా అందరు చెప్పే మాటలు వినండి, ఓన్లీ పాజిటివ్ వినండి, నెగిటివ్ మాత్రం వినొద్దు ప్లీజ్. దయచేసి చూస్తున్నాను, నెగిటివ్ మాత్రం వినొద్దు. ఆ హిందీ యూట్యూబర్లు అసలు వినొద్దండి. ఆ హిందీ యూట్యూబర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు దేనికోసం చేస్తున్నారు, దేని చేస్తున్నారు నాకైతే అర్థం కాదులే. కానీ రేపు వచ్చేసి ఎల్లుండి వచ్చేసి అని చెప్పేస్తున్నారు అనమాట దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా. అలా ఎవరు చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. నేను మాత్రం ఉన్నది ఉన్నట్టే చెప్తా ఆన్ పాసివ్ గురించి. నా లాస్ట్ వీడియో కూడా మీరు చూస్తే ఉన్నది ఉన్నట్టే చెప్తా, కానీ ఏది కూడా నేను తీసుకొచ్చి ఏం చెప్పను అనమాట, జరిగేది నేను చెప్తాను అనమాట. అందరికి ఇంకో డౌట్ కూడా ఉంది, డెబిట్ కార్డ్స్. చాలామంది, నేను నిజంగా చెప్తున్నాను, లిటరల్ చెబుతున్నాను, డెబిట్ కార్డ్ వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆన్ పరిస్థితి. కానీ ఇలా హైదరాబాద్లో ఇట్లా కేసు అవడం వల్ల ఇట్లా అన్ని తారుమారు అవుతాయని నేను అసలు ఊహించలేదన్నమాట. వాళ్ళ శాలరీస్ వాళ్ళకి పెండింగ్ లేకుండా ఇచ్చేస్తే మన యాక్సెప్టబుల్ ఉండేదన్నమాట. అది కానీ హైదరాబాద్లో గొడవ జరగకపోతే ప్రతి ఒక్కటి కూడా స్టిల్ ఓకనెట్ వెబ్సైట్, ఈకో సిస్టమ్, మన కమిషన్స్ అన్నీ కూడా ఒక లైన్లో ఉండేవి. కానీ అట్లా జరగలేదు కదా, మనం ఏం చేయలేము అనమాట. డెబిట్ కార్డ్స్ చాలా టైం ఉండేదండి, మ్యాక్సిమం ఒక 2 years పట్టచ్చు డెబిట్ కార్డ్స్ రావడానికి. ఎవరు కూడా ఇప్పుడు వచ్చిద్దని ఊహించకండి, అది రాదు కూడా. 2 years పట్టిద్ది చాలా. మళ్ళీ ఇంకో యూట్యూబర్ డెబిట్ కార్డ్స్ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని మాత్రం ఎవరు చెప్పిన మాటలు మాత్రం మీరు నమ్మదు ఫౌండర్స్ ప్లీజ్. డెబిట్ కార్డ్స్ అనేది 2 years చాలా కన్ఫర్మ్గా పట్టిద్ది, నో డౌట్ దాంట్లో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యాజ్ సార్ ప్రామిసెస్ చెప్తున్నా ఫౌండర్స్, యాజ్ సార్ ప్రామిస్ చేశారు, ప్రామిస్ చేసిన టైంకి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క ప్రామిస్ కూడా అవ్వలేదు. కానీ ఎక్కడ కూడా ఆన్ పాస్ మళ్ళీ బోర్డు ఏం తిప్పలేదు. మళ్ళీ అతను కూడా మనతో ఉన్నాడు, మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు. యాజ్ సార్ చెప్పిన ఏదైనా ఏ విషయం అయితే ఉందో అది టైంకి జరగకపోయినా కానీ ఆ ప్రామిసెస్ అనేది ఎక్కడ కూడా నెగ్లెక్ట్ కానీ మిస్యూస్ కానీ ఎక్కడ చేయలేదు. ఆ ప్రామిసెస్ అలా స్టిల్ అలాగే చెప్పుకుంటూ వస్తున్నారు సార్. అయితే ఎక్కడ కూడా ఫర్గెట్ చేయలేదు ఆ ప్రామిసెస్ని. ఐ హోప్, నేను నమ్ముతున్నాను కూడా ఆ ప్రామిసెస్ని. నేనే కాదు, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా, నమ్మకం ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆ ప్రామిసెస్ని నమ్ముతారు. యాస్ సార్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు కూడా వింటారు, చేస్తారు. ఓకేనా? ఇంకొక లాస్ట్గా చెబుతున్నాను, ఎవ్వరు కూడా ఆన్ పాస్ని నెగిటివ్గా మాట్లాడొద్దు, నెగిటివ్గా చూడొద్దు. అది దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒకటి ఆలోచించండి మై ఫౌండర్స్, ఆన్ పాసివ్ స్కామ్ అయితే, యాస్టర్ స్కామ్ అయితే, స్కామ్ చేద్దాం, ఫ్రాడ్ చేద్దాం అతనికి ఒక ఇది ఉంటే, దుబాయ్ మెట్రో స్టేషన్ 10 years అగ్రిమెంట్ ఎందుకు తీసుకుంటారు? ఒకసారి అది కూడా ఆలోచించండి. మార్కెటింగ్ అంత హెవీగా బుర్జ్ ఖలీఫా మీద చేయాల్సిన అవసరం ఏంటి? కంపెనీని కొంచెం ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతోనే కదా. ఇది ఒక్కడిని మైండ్లో పెట్టుకోండి మై డియర్ ఫౌండర్స్. ఆన్ పాసివ్ ఎక్కడికి వెళ్ళదు, మనతోనే ఉండిద్ది, మనకి మనీ ఇస్తుంది, మీరు నమ్మకం పెట్టుకోండి.